విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు వెళ్ళొచ్చిన తర్వాత 2 కీలకమైనటువంటి అంశాల మీద మాట్లాడారు. ఏదో ఈడీ విచారణ వ్యవహారం ఏంది, దాంట్లో ఏం జరిగింది, ఆయన చెప్పినటువంటి దానికిను ఆ లోపల జరిగిన దానికి రెండింటికి పొంతం లేదని అర్థమవుతుంది. కేవలము ఆయన బయట మాట్లాడిందంతా రాజకీయపరమైనటువంటి అంశాల మీద మాట్లాడారు. ఈ 2 అంశాలు ఏంటి? ఒకటి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాలేడు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఈ నిన్నే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంక సంవత్సరంన్నర తర్వాత మేము పాదయాత్ర చేయబోతున్నాను, మళ్ళీ 1 సంవత్సరంన్నర పాటు జనంలో ఉంటాను, ఇక పాదయాత్రతో మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము, ఈ ప్రభుత్వం పడిపోయింది ఇదని చాలా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశలు మొత్తాన్ని కూడా నీళ్లు జల్లేశాడు విజయసాయిరెడ్డి. ఈయన పాదయాత్ర కాదు కదా, కూటమి కలిసిగిన ఉంటే ఎట్టి పరిస్థితిలో అధికారంలోకి రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాడు. కూటమి ముగ్గురు కలిసి ఉండటం అనేటువంటిది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టము. వైసీపీ మొన్న ఓడిపోయింది, మళ్ళీ కూడా ఓడిపోయింది అని చెప్పాడు. ఇది ప్రధానమైనటువంటి అంశం. రెండో అంశం ఏంటి? కూటమికి సంబంధించినటువంటి వీటిని, కూటమి పార్టీలని చీలిస్తే, ఈ 3 పార్టీలు కానీ విడిపోతే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుంది. వీటిని చీల్చడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేయాలి అని సూచన చేశాడు. ఎందుకు అని అంటే 2017-18లో ఈ విధంగా అప్పుడు తెలుగుదేశం బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్లో జనసేన మద్దతు ఇచ్చింది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఢిల్లీకి వెళ్ళి బ్యాక్డోర్ పాలిటిక్స్ నడిపాడు. బీజేపీకి దగ్గరయ్యి తెలుగుదేశము అదేవిధంగా బీజేపీ విడిపోయేటువంటి విధంగా చేశాడు. మరిప్పుడు అదే తరహాలో విడగొట్టగలిగితే మాత్రమే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఉంటుంది అనేటువంటి సూచన చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డికి మరి ఈ సూచన ఎందుకు చేశాడు అని అంటే, జగన్మోహన్ రెడ్డి నీ దగ్గర కోటరీలో నేను ఆ రోజున ఉన్నాను కాబట్టి నేనెళ్ళి ఢిల్లీలో తెలుగుదేశం బీజేపీని విడగొట్టాను, అప్పుడు మళ్ళీ 2019లో అధికారంలోకి వచ్చావు, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావాలంటే నేను ఉంటేనే వస్తావు, అందుకని నేను లేను కాబట్టి నువ్వు రావు, నీ కోటరీ అంతా కూడా పనికి మాలిన కోటరీ, నీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పనికి మాలినటువంటి వాళ్ళు, దీనికి పనికి వచ్చేటువంటి వాళ్ళు కాదు అని జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేశాడు, కోటరీ మీద కూడా విమర్శలు చేశాడు. నేను జగన్మోహన్ రెడ్డిని ఇప్పటి వరకు విమర్శలు చేయలేదంటూనే నా మీద జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశాడు, నా మీద ఆరోపణలు చేశాడు, నేను డబ్బులు కమ్ముడిపోయానని ఇవన్నీ చెప్పాడు, ఇవి ఖచ్చితంగా తప్పు అని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలి అనేటువంటి విధంగా కూడా మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి అయితే విజయసాయిరెడ్డి వైపు నుంచి కనపడింది. మరి ఇప్పుడు దీని మీద వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడతారో వినాలి.